మరి ఎట్లుంది సార్ ఈ 1 ఇయర్ పాలన రేవంత్ రెడ్డిది? ఏం అంతే నడుస్తుంది. ఇది ఒక్కటి లేదు, ఏ ఒక్కటి కూడా అమలు కాలేదా? ఇళ్ళకి రేకులకి ఇళ్ళకు వాళ్ళ తొలిత వెళ్ళతలు అది లేదు. కేసీఆర్ మటుకు చేసినట్టు కూడా 3 లక్షలు ఇస్తారు రేకులని గట్టిగా. అది లేదు. కేసీఆర్ పాలనకి ఈ పాలనకి తేడా ఏముంది అంటే ఆయన మంచిగా కొన్ని పనులు చేసిన వాడు బట్టి చేసినాడు, కొన్ని పనులు చేసినాడు ఆయన. దానికి కేసీఆర్ చేసి ఏం పర్వాలేదు. కానీ ఈయన వచ్చిన తర్వాత ఇస్తా అన్నాడు, ఏది లేదు. ఎందుకు మహిళలకు ఉచిత బస్ మళ్ళీ అంటే 25,000 22,000 ఇస్తా అన్నాడు, అది లేదు. గ్యాస్ అన్నాడు, గ్యాస్ లేదు 500కు. ఏది లేదా? 4,000 పింఛన్ అన్నాడు, పింఛనీ లేదు. 2,000కే వచ్చింది. మళ్ళీ ఏది చేస్తున్నాడు, రేకులకి ఇస్తున్నాడు, చేసింది. ఇది మటుకు గ్యారంటీ. అన్న మీ పేరేం పేరు? నా పేరు మన్యం. మన్యం. ఏంది ఎట్లుంది 1 ఇయర్ పాలన? 1 ఇయర్ పాలన 1 ఇయర్ పాలన ఇంకా మామూలుగానే ఉంది. ఆ భూమి అమ్ముతాడు, ఈ భూమి అమ్ముతాడు, రైతులకు బంద్ చేస్తాడు. అది కూడా పెద్ద ఏం లేదు. మంచిగా 3 ఎకరాల భూమి ఇస్తాను, అది లేదా. ఇంటింటికి ఉద్యోగం అంటే అది లేదా. ఈ పింఛన్లు కూడా ఇవ్వలేదు. ఎల్చిన ఎమ్మడి ఇస్తానన్నాడు, 40 రోజులు అన్ని అమలు చేస్తాడు, చేయలేకపోతున్నాడు. అతన్ని కూడా పేదలకందరికి ఇందిరమ్మ పథకం కింద 4 లక్షల ఇల్లు సంవత్సరానికి ఇస్తామన్నారు. ఇప్పుడు సంవత్సరం పనులు ఏడొక్క ఇల్లు కట్టియలే, ఒక ఇటుకలు అవి పెట్టలే. మరి ఎట్లా చూడొచ్చు ప్రభుత్వాన్ని? ఇప్పుడు యావత్ అంటే సబ్బండ వర్గాలకు సబ్బండ కులాలకు అన్నిటికీ హామీ ఇచ్చుకుంటూ పోయిండు రేవంత్ రెడ్డి. ఏ ఒక్క హామీ నెరవేరలేదు. ఎవరు వచ్చి అడిగితే వాళ్ళకి ఇస్తాను అంటాడు, వీళ్ళు వచ్చి అడిగితే వీళ్ళకి ఇస్తాను అంటాడు. కానీ అది ఆడ డబ్బులు లేవు, ఆడ ఇచ్చేది లేదు. అంటే ఇస్తుండే ముఖ్యమంత్రిని ఎప్పుడైనా చూసినాం అని జీవిత కాలంలో? మాకంటే పెద్దోళ్ళు ఎన్నో చూసారు, ఎన్నో చేసారు. మాట ఇచ్చి మాట తప్పితే ఏమంటారే? మాట తప్పు ఇయ్యడము ఆలోచించి ఇవ్వాలి. మాట చెప్పడం మాత్రం ఆలోచించి చెప్పాలా. మాట చెప్పడం నిలబెట్టుకోవాలా. ప్రజా సంబరాలు, ప్రజా ఉత్సవాలని జరుపుతున్నాడు కదా. జరుపుతున్నాడు కానీ కాలే, ఆయన చెప్పిన పనులు కాలే. ఏ ఒక్కటి కాలే. ఇంకా రైతు బంధు కూడా వేయలే కదా మరి. కాకపోతే ఇవి ఏమి రుణమాఫీ 2 లక్షలు చేసిండు. ఏమో మరి ఇంకా వచ్చిన వాళ్ళు చేశాడు. ఇంకా కొందరికి ఇవ్వలేదు అంటున్నారు. మరి కేసీఆర్ ఉన్నాక ఎకరకు 5,000 వేస్తుండే నష్టఫలితం అని పంట పండించుకునికే. ఈయన వచ్చి 6,000 వేస్తా, 7,000 వేస్తా అన్నాడు. అన్ని సున్న చూపిండు. ఇంకా అవి రుణమాపులు కూడా కొంతమందికి చేసిండు, కొంతమందికి చేసిలేడు. అవి అయినోళ్ళేమో సంతోషపడుతుండరు, కానోళ్ళు తిట్టుకుంటుండరు. కరెంటు బిల్లులు కూడా కొన్ని దాంట్లకు మాపు చేసినావు, కొన్ని దాంట్లకు కట్టించుకుంటుండవు. అది కూడా సగం సగమే. పిల్లల్ని పెళ్ళిడికి వచ్చిన పిల్లల్ని కూడా ఇంకా రేషన్ కార్డులలో ఎక్కిస్తలేవు. ఇంకేం చక్కగా చేస్తున్నావు అయ్యా నువ్వు? ఒక 100 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేస్తాము. ఇందిరామ రాజ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ప్రజలు అనుకున్న అన్ని అవుతాయి అని చెప్పిండు ముఖ్యమంత్రి. అన్ని చెప్పేది ఇది కాంగ్రెస్ కత్తికొత్తుంక అవుతుంది. ఇది కాంగ్రెస్ వస్తే ఏ పనులు కావు. ఇక రోడ్డు కూడా దిగబడిపోతుంది. ఇంకా 4 దినాలు అయితే మా రోడ్డు ఎవడు వేపిస్తాడు? మనకు రోడ్డు వేయరు, ఏది వేయరు. అప్పుడు కేసీఆర్ ఉండగానే మేలు. ఇప్పుడు ఈయన వచ్చి మనకు దళిద్రమే. ఇంకేమి ఇస్తున్నాడు? అన్ని గ్యారంటీ అన్నాడు. 500లకు సిలిండర్ అన్నాడు. ఏడుంది సిలిండరు? అదే 900 తీసుకుంటున్నారు. ఏమన్నా అంటే బ్యాంకులో పడతాయి అని చెప్తున్నారు. మరి అది బ్యాంకులో పోయి అడిగితే ఏమంటున్నాడు వాడు? వాడేయంది మేమేడ తెచ్చి ఇస్తామంటుండరు, బ్యాంక్ కూడా అంటున్నాడు. మరి ఇంకా నువ్వు మళ్ళీ ఇప్పుడు ఏది పింఛన్లు పెంచుతున్నావు, ఎక్కడుంది నీ పింఛని? కొత్త పింఛను కూడా ఇస్తలేవు. ఎవరికి ఇచ్చిండు? అయ్యా ఆయన బంగారం? ఒట్టి మాటలు చెప్పుకొని తిరుగుతున్నాడు. ఆయన చేసిన పనులు ఏమీ మంచిగా లేవు. మనకు ఐకమత్యంగా ఉండాలంటే అన్ని రేషన్ కార్డులు అన్ని చేసుకుంటూ వస్తే మంచిగా ఉంటుంది. ఇంకా సర్వే చేసి ఉన్న ఇండ్లు కూలగొట్టమని
ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళీ కూలగొట్టే కదా అక్కడక్కడ అక్కడక్కడ కూలగొట్టిండు అది మంచి పనే వాడు ఏదో ఒకటి ఊళ్ళో ఆస్తి ఆమ్దాని అమ్ముకొని వచ్చి కట్టుకున్నాడు హైదరాబాద్ అని ఓ నీళ్ళు కూలగొడుతుంది ఏం దొరికే నీకు ఆ? గ్యాస్ నూనె పోసుకుంటాం పెట్రోల్ పోసుకుంటాం అంటే కూడా ఇడవకపోతుంది నీకు న్యాయం ఎక్కడుందయ్యా ఆ? అందుకేనా మరి ముఖ్యమంత్రి అయింది అందుకే మళ్ళా పసల కాసేటోళ్ళు ముఖ్యమంత్రి అయితే మరి గంతే ఉంటుంది అంతేనా అంతే అరే మంచిగా చదువుకున్న ముఖ్యమంత్రి గట్లెట్లా? ఆవు చదివిండు ఆ? చదివినందుకే మంచిగా చేసిండు అంతే బుద్ధిమంతుడే కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకోవాలి మొన్నటికి ఏడాది అయిపోయింది ఏడాది అయింది నిన్నటికి ఆ, ఇంకొక 4 ఏళ్ళు తిప్పల పడతాడు ఆ, 4 ఏళ్ళ పొద్దుకు ఇంకా మనల్ని మూట కట్టి కుప్పలో వేసి ఆయన పోయి ఇంట్లో కూర్చుంటాడు అంత లోపల సంపాదించుకుంటాడు తన పిల్లలు తినే దగ్గర సంపాదించుకుంటాడు మరి ఇంత పబ్లిక్ ఎందుకు కూర్చోబెడుతున్నట్టు ఏమో ఇంకా ఆయనకే తెలవాలి అది ఆయనకే తెలవాలి మంది మంచిగా ఉంది పాలన కాంగ్రెస్ బాగానే ఎక్కడ మంచిగా ఉంది అయ్యా నువ్వు ఒక బస్ కిరాయి పిరి అన్నావు ఆ బస్ కాడ ఎంతమంది కొట్టుకొని చేస్తుండరు ఆ బస్ కాడ ఎంతమంది కొట్టుకొని చేస్తుండరు నువ్వు అది పిరిపెట్టే బదులు ఇంకా ఏదో ఒక ఉపాయంతోనా ఆ నష్టఫలితం పొలాలకేసిన పుణ్యం ఉండు ఇప్పుడు పొలాలకు వేస్తలేవు కాబట్టి వాళ్ళు ఆకలి కొని దూపకొని వాళ్ళు ఏడుస్తున్నారు కదా రైతు బంధు వేస్తలేవు మరి రుణమాఫీ చేసాను కదా 2 లక్షలు చేసి ఎక్కడ చేసినావు చేసిన వాళ్ళకి చేసినావు చేయని వాళ్ళకి చేయలేదు అది కూడా అది ఏదో అదృష్టం ఉన్నోనికే అయింది అదృష్టం లేనోనికి మొత్తుకొని చేస్తున్నాడు బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాడు రోజు తిరిగి తిరిగి ఆయన చెప్పులు అరిగిపోతున్నాయి ఇంకేం చేయాలా మనం